చాలా మంది గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక మహిళా ఫెయిల్యూర్నే మీరు భూతద్దాలలో పెట్టి చూపిస్తారు. పురుషులు కూడా పార్టీలు పెట్టి ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి చిరంజీవిని గుర్తు చేసింది, దేవేంద్ర గౌడ్ని గుర్తు చేసింది. షర్మిల ఏం ఫెయిల్ కాలేదు, ఆమె ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నదని చెప్పేసి కూడా షర్మిల సక్సెస్ఫుల్ గానే ముందు పోయింది. నేను కూడా ముందుకే పోతున్నా అన్నట్టుగా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ 2-3 అంశాలు. ముందుగాల ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేది ఒక ప్రశ్న, 2-3 ప్రశ్నలు. ఎక్కడ నుండి పోటీ, కొత్త పార్టీ ఎప్పుడు, కొత్త పార్టీ ఎప్పుడు, పేరు ఏంటి? ఇవే కదా జనాలు చాలా అంటే ఈగర్ గా వేడిస్తుంది. సో ముందుగా ఎక్కడి నుండి పోటీ అనే దగ్గరనేమో అవుతుంది సిద్దిపేట ఆర్ బోధన్ చెప్పేసింది. ఎక్కడెక్కడ పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా చెప్పుకుందాం. ఇక కొత్త పార్టీ ఎప్పుడంటే ఆన్సర్ మే అనే ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇక్కడ కొత్త పార్టీ పేరు ఏంటి అంటే కూడా కొంత గాసులు బయటకి వినబడుతున్న విషయం. అంటే మనకు ఇప్పటికే అధికారికంగా రాలే, కానీ తెలంగాణకి ఖచ్చితంగా ఉంటుంది పార్టీ పేరులో. తెలంగాణ ప్రజా జాగృతి అనుకుంటా, ప్రజా జాగృతి TPJ. సో తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెట్టే అవకాశం ఉండొచ్చు, అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు. తెలంగాణ అని అయితే ఖచ్చితంగా ఆమె పార్టీలో ఉండే విధంగా చూసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి బంగాళాఖాతంలో కొట్టుకపోయిన విషయం మనందరం చూసినాం. ఆమె కూడా అదే భావిస్తుంది కాబట్టి సో ఆమె TPJ అని పెట్టొచ్చు, PTJ అని పెట్టొచ్చు, ఏదో ఒకటి అటు ఇటు మార్చినా కూడా తెలంగాణ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పెట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆమె తెల్లారు లేస్తే హరీష్ రావు మీదనే పెద్ద ఎత్తున విరుచుకుపడ్డటువంటి నాయకురాలు. చాలా రోజుల నుంచి హరీష్ రావు అవినీతిని బయట పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకురాలు. సో ఇక్కడ వాస్తవానికి కవిత చెప్పేటి అన్ని నిజాలే. హరీష్ రావు